పారిజాతం అయితే కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా కార్తీక్ దగ్గరికి రాగానే కార్తీక్ అయితే నిజంగా నువ్వు మా పారిజాతం పారు అనేది అంటూ ఉంటాడు. నువ్వు నా మనిషివి అని అనేసరికి నిజమేనరా అని అంటూ ఉంటుంది. ఇక ఏంటి ఇక్కడ ఉప్పర మీటింగ్, పనోళ్ళతో నువ్వేంటి అమ్మమ్మ గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పనోళ్ళు అంటదేంటి అని అంటూ ఉంటాడు. నీ పని మీదే వచ్చింది, ఇక్కడ వంట కూర్చుని వంట చేయడం లేదు. పెద్ద మేడం గారికి కాఫీ కావాలంట. పెద్ద మేడం గారికి కాఫీ కావాలంటే ఏ రేంజ్లో ఉండాలి ఆ రేంజ్లోనే చెప్తుంది కాఫీ గురించి అనేది అంటూ ఉంటుంది. ఇక పెద్ద మేడం గారి కాఫీ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఎంత స్పెషల్గా ఉండాలో కూడా చెప్తుంది మా పారు అని అంటూ ఉంటుంది. అవునే అని చెప్పేసి పారు అంటూ ఉంటుంది. ఏంటి గ్రాని వాళ్ళతో కలిసిపోయావా నువ్వు అని అంటూ ఉంటుంది. కాఫీ కానీ బాగోపోతే మీకు అసలే నచ్చదు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. కాఫీ బాగోపోతే నచ్చకపోవడం కాదు, కాఫీ కప్పు వచ్చి వంటగదిలో పడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక చెప్పు తీసుకోవటాలి వాడికి అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి ఏంట్రా ఏమంటున్నావు అని అనేసరికి అదే పాలు పోసినాడు, చిక్కటి పాలు పోయకపోతే వాడి కాఫీ చిక్కగా ఎలా ఉంటుంది? దానివల్ల వంట మనిషి అయిన మొగుడికి, వంట మనిషే కదా కాఫీ చేస్తుంది, ఆ వంట మనిషిని తిడితే వాళ్ళ మొగుడికి ఎంత కోపం వస్తుంది, అందుకే అని అంటూ ఉంటాడు. ఏంటో నిజమేనరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. చెప్పవేంటి పారు అని అనేసరికి అవునే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి మీరు ప్రేమలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎంతైనా మేము ఒకటి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటో మీ ప్రేమలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను అని అనేసరికి ఇదేంటి మాట్లాడుతున్నాడో నాకు అసలు అర్థం కావడం లేదు. మళ్ళీ ఏమంటే మనం ఒకటి అని ఒక డైలాగ్ అయితే పడేస్తున్నాడు అని అంటూ మా పారిజాతం మా ఇష్టం, నువ్వు నీ కాఫీ కావాలి కదా తెస్తాం పదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి పారు చెప్పవేంటి అని అనేసరికి ఏంటి బావా మా గ్రానిని నీ వల్ల వేసుకున్నావా అని అనేసరికి బావ ఏంటి బావా డ్రైవర్ కార్తీక్ బాబు అని పిలమను, చెప్పు పారు అని అనేసరికి నేను చెప్పడం ఏంట్రా నువ్వు చెప్పుకోలేవా అని అనేసరికి మనం ఒకటి పారు అని అంటూ చెప్తూ ఉండేసరికి ఏంటే డ్రైవర్ కార్తీక్ బాబు అని పిలు అని జ్యోత్స్నతో పారిజాతం అంటూ ఉంటుంది. ఏంటో మీ మాటలు నాకు పిచ్చిలా ఉంది అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ గ్రాని మీద గట్టిగా అరుచుకుంటూ.